Hi guys, welcome back to my channel Life with Deepika Bajaj. Today we are going to Harivillo camping anamata. Anantagiri hills lo one of the best campaign నేను చూసిన దాంట్లో. సో we booked it yesterday and ఇక్కడ ప్లాన్ వచ్చేసి from today afternoon 4 o'clock to next day 11 o'clock. So we are going to show you how everything is going on today till end of the day. And we just completed the Anantapadmanabha Swami temple visit and we are directly back to this resorts. So actually the reason of this trip is ivala ma akka bavalla marriage anniversary. So they planned for another trip but edi work out avvaledu. So we all are here to celebrate the day. మళ్ళీ చెప్పక సో దిస్ ఈస్ ద ఎంట్రీ పాయింట్ ఫర్ ద రిసార్ట్స్ అనమాట. మనం ఇక్కడ నుండి వెళ్తే రైట్ సైడ్ మనకి మొత్తం టెంట్స్ అండ్ ఆల్ కైండ్స్ ఆఫ్ స్టేస్ ఇక్కడ కనిపిస్తాయి. అండ్ లెఫ్ట్ సైడ్ వెళ్తే ప్లే జోన్ అనమాట. ప్లే ఏరియా మొత్తం అక్కడ ఉంటుంది. చిన్నవాళ్ళకి పెద్దవాళ్ళకి, చిన్నవాళ్ళకంటే యాక్చువల్లీ పెద్దవాళ్ళకి ఎక్కువ ఉందన్నమాట. లైక్ ఇక్కడైతే ఆల్ కైండ్స్ ఆఫ్ స్టేస్ లైక్ టెంట్ స్టే అండ్ లగ్జరీ స్టే, ఆల్ కైండ్స్ ఆఫ్ స్టేస్. ఐ విల్ షో యూ దట్. బేసిక్గా చూడడానికైతే ఇక్కడ యూ కెన్ సీ ఆల్ ద టెంట్స్, బట్ ఇక్కడ టెంట్స్లో కూడా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ టెంట్స్ ఉంటాయన్నమాట. 2 షేరింగ్, 3 షేరింగ్ అండ్ 8 షేరింగ్, 11 షేరింగ్, అలా చాలా కైండ్స్ ఆఫ్ టెంట్స్ ఉంటాయి. అండ్ అక్కడ నుండి మనం బయటకు వచ్చామంటే అగైన్ వన్ కైండ్ ఆఫ్ ఇట్స్ అనదర్ కైండ్ ఆఫ్ కాటేజ్ అండ్ ఇట్స్ వెరీ లగ్జరీ స్టే. ఒక జస్ట్ నాట్ ఈవెన్ ఫర్ డే, ఫర్ నైట్ ఇట్ costs around 10K. Not this, I'll show you that. Yeah, these are the stays I'm speaking about. ఇది వచ్చేసి పర్ నైట్ 10K ఉంటుంది అండ్ 8K కూడా ఇంకొకటి ఉంటుంది. అది నాకు నచ్చింది. అది నేను లోపలికి వెళ్ళి చూశాను. అండ్ ఇది కొంచెం అందరికీ దూరంగా కూడా ఉంది. కైండ్ ఆఫ్ సెక్యూరిటీ పరంగా కూడా అంత అనిపించలేదు నాకు ఎగ్జాక్ట్గా ఈ స్టే గురించి, మీన్స్ ఈ ప్లేస్ గురించి చెప్తున్నాను. అండ్ అనదర్ కాటేజెస్ ఆర్ గుడ్. అండ్ ఇక్కడ నుండి మనం వెళ్తే ఇక్కడ మొత్తం ప్లే ఏరియా అనమాట.
సో ప్లే ఏరియాలో యూ కెన్ సీ ఆల్ కైండ్స్ ఆఫ్ పీపుల్కి ఎంటర్టైన్ అవ్వడానికి మంచి ప్లేస్ అనమాట. ఇక్కడ చిన్నపిల్లలు ఆడుకోవడానికి మీకు అనిపిస్తున్న స్వింగ్స్ అండ్ లైక్ పైకి వెళ్ళి వాళ్ళు జస్ట్ జారడానికి అండ్ ఫ్యూ అదర్ ఈవెన్ అక్క వాళ్ళ అపార్ట్మెంట్లో కూడా ఇవన్నీ ఉంటాయి. బట్ పెద్దవాళ్ళకి మాత్రం చాలా ఆప్షన్స్ ఉన్నాయి. బ్యాడ్మింటన్, వాలీబాల్, క్రికెట్ అన్నిటికీ సపరేట్ కోర్ట్స్ అండ్ ఎవ్రీ వన్ ఆర్ రియలీ ప్లేయింగ్ వెల్. యాక్చువల్లీ మేము అనుకున్నాము లైక్ షటిల్ బ్యాట్స్ అవన్నీ మేమే లైక్ ఎవరైతే ఇంట్రెస్ట్ ఉందో ఆల్రెడీ తెలుసో వాళ్ళు తెచ్చుకున్నారు అనేసి. బట్ ఆఫ్టర్ అరౌండ్ 2 hours మేము ఇక్కడ స్పెండ్ చేసిన తర్వాత అర్థమైంది అన్నీ వీళ్ళే ప్రొవైడ్ చేశారు అనేసి. సో దెన్ వీ స్టార్టెడ్ ప్లేయింగ్ దేర్. అండ్ సో ఇక్కడ సన్సెట్ వ్యూ అనమాట. ఇది కొంచెం బయటకు వస్తే ప్లే ఏరియా నుండి కొంచెం బయటకు వస్తే వీ కెన్ సీ సన్సెట్ వ్యూ ఓవర్ హియర్. యాక్చువల్లీ ఈ రోప్ గేమ్స్ అన్నీ చూడడానికి చాలా డిఫికల్ట్గానే ఉన్నాయి. నేనైతే ఇంకా మేము ఎవ్వరం లైక్ మా ఫ్యామిలీ నుండి అక్క కానీ బావ కానీ పిల్లలు కానీ నేను కానీ అసలు ఇంకా మేమైతే ఇవి చెయ్యము అని అనుకున్నాను చూడగానే. బట్ లక్కీ చేసేసింది. ఎవ్రీథింగ్ చాలా ఈజీగా చాలా పర్ఫెక్ట్గా. టు బి ఫ్రాంక్ ఇది అరౌండ్ 8:30 8 o'clock అట్లా లాక్ ఓపెన్ చేసిండ్రు. అప్పటిదాకా మిగతా గేమ్స్ అన్నీ ఆడుకున్నారు. సో వెరీ ఫస్ట్ వన్ ఈజ్ లక్కీయే స్టార్ట్ చేసింది. అండ్ ఆ తర్వాత పెద్దవాళ్ళు కూడా లక్కీని ఫాలో అవుతూ వెళ్ళిపోయినారు. ఐ మీన్ ఐఎమ్ నాట్ సేయింగ్ వాళ్ళకి లెస్ కెపాసిటీ ఉంది అని, బట్ లక్కీ తర్వాత వెళ్ళారనమాట. ఎవరు కూడా ఫస్ట్ వచ్చి ధైర్యం చేయలేదు. ప్రాబ్లీ వేరే వాళ్ళకి ఈజీ కూడా కావచ్చు, బట్ నేనైతే ఐ ఫెల్ట్ వెరీ గ్రేట్ ఆఫ్ లక్కీ. అండ్ ఆఫ్టర్ దట్ మా సిస్టర్ చేస్తారని అసలు కల్లో కూడా అనుకోలేదు, బట్ షీ డిడ్ ఇట్. ఇట్స్ వెరీ గ్రేట్. నేనైతే చేయలేకపోయా టు బీ ఫ్రాంక్.
కానీ మా బావ పనులు ఇంత క్రేజీ ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ ఈ టెంట్ ముందు మేము యాక్చువల్లీ ఫిష్ మ్యారినేట్ చేసుకొని వచ్చేసినాం. సో మా బావ ఇక్కడ కష్టపడి ఫిష్ ఫ్రై చేస్తున్నాడు అనమాట. ఇక్కడ మా చిట్టు వెయిటింగ్ అండ్ అక్కడ డాన్సింగ్ స్టార్ట్ అయింది గైస్. ఇంకెవరు రాలేరు బట్ వాళ్ళు మ్యూజిక్ స్టార్ట్ చేసింది. ఇక్కడ క్రేజీ థింగ్ ఏంటి అంటే మేము స్టవ్ అండ్ ఫిష్ మ్యారినేట్ తీసుకొని వెళ్ళాము అండ్ అది యాక్చువల్లీ ద బెస్ట్ థింగ్ హ్యాపెండ్. అండ్ చికెన్ ఇక్కడ బీబీక్యూ వాళ్ళు కుక్ చేసి ఇస్తారనమాట. సో ఇక్కడ కూడా టేస్ట్ చేద్దాము అనేసి వి టుక్ చికెన్ అండ్ ఇట్ వాజ్ గుడ్. బట్ మేము తెచ్చుకున్న ఫిష్తోనే ఎక్కువ సాటిస్ఫై అయిపోయాము. అండ్ లైక్ ఆఫ్టర్ దాట్ వి వెంట్ టు క్యాంప్ ఫైర్. యాక్చువల్లీ ఇక్కడ చిట్టు ఒక చిన్న వాయిస్ ఓవర్ ఇవ్వడానికి ట్రై చేసింది అనమాట. బికాజ్ నేను కెమెరా పట్టుకొని చెప్తున్నా కదా ఇంపార్టెంట్ పాయింట్స్ ఏదైతే జరుగుతుందో. సో చిట్టు కూడా సంథింగ్ ట్రై చేసింది ఇప్పుడు అండ్ నెక్స్ట్ క్లిప్లో చూడండి. నేను అది తీద్దాం అనుకున్నా బట్ ఐ థింక్ ఇట్స్ వెరీ గుడ్. నేను అట్నే పెట్టి మేము ఇప్పుడు క్యాంప్ ఫైర్లో ఉన్నామన్నమాట. ట్రిప్కి వచ్చాం కదా. ఇప్పుడు ఇక్కడ మాకు చాలా చాలా బాగుంది వేడిగా. ఇందాకనే వాష్రూమ్కి వెళ్ళాం, చాలా చల్లగా ఉంది. ఇప్పుడే వచ్చాం. మా మమ్మీ ఇంకా పిన్ని అయితే మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు ఈ ట్రిప్. మా మమ్మీ ఫస్ట్ టైం ఇంత మంచిగా ఎంజాయ్ చేస్తుంది. ఎప్పుడు ఇంత హ్యాపీగా లేదు. చూడండి ఎలా మాట్లాడుకుంటున్నారు. నేను అది తీసి పక్కన పెట్టేస్తాను. మా ఫైర్ కూడా చాలా మంచిగా ఉంది ట్రిప్లో. చాలా బాగుంది. సో చిట్టు తనకి తోచింది చెప్పింది అనమాట. బట్ ఇట్ ఫెల్ సో క్యూట్. అండ్ సో వీఆర్ డన్ విత్ ద డే. అండ్ డిన్నర్కి వచ్చేస్తే 10 o'clock వైట్ రైస్ అండ్ సమ్ పనీర్, బ్రింజాల్ కర్రీ అండ్ కర్డ్, స్వీట్, చికెన్ పెట్టారనమాట. యాక్చువల్లీ డిన్నర్ అయితే ఓకే నాట్ సో గ్రేట్ but okay fine, we can enjoy, we can spend time there and it's good. And after that dinner around 11:30 కట్లా మేము డాన్స్ స్టార్ట్ చేసినాం ఇంకా ఆ టైంలో. And it's done for the day. It's 2 PM and thanks for watching.